దిక్కులేని అనాథులను తల్లిదండ్రుల్లా ఆదరిస్తున్న చౌటుప్పల్లోని అమ్మానాన్న అనాథ ఆశ్రమానికి చౌటుప్పల్ పోలీసుల చొరవతో మరో అభాగ్యుడు పునర్జన్మ పొందాడు. ఏం జరిగిందో తెలియదు. పాపం, దిక్కులేనివాడిలా కనబడుతున్న ఈ పెద్దాయనను చూడండి. ఒంటినిండా మట్టి అంటుకుని ఒంట్లో సత్తువ లేకుండా ఎలా ఉన్నాడో. చౌటుప్పల్ మండలం లింగారెడ్డిగూడెం గ్రామ సమీప ప్రాంతాల్లో ఉన్న ఇతని పేరు శ్రీనివాస్. దిక్కులేని స్థితిలో ఉన్న ఈయనను స్థానికులు గుర్తించి చౌటుప్పల్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో స్థానిక సర్పంచ్ రాకేష్ రెడ్డితో కలిసి చౌటుప్పల్ సిఐ గారి సూచనలతో అమ్మానాన్న అనాథ ఆశ్రమానికి తీసుకురావడం జరిగింది. నా పేరు నరేష్. చౌటుప్పల్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాను. లింగారెడ్డిగూడెం గ్రామంలో మిట్టపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి, అతని పొలం దగ్గర ఒక గుర్తు తెలియని వ్యక్తి పడిపోయి ఉన్నాడని మాకు 100 కాల్ చేయగా మేము అక్కడ వెళ్లి చూడగా ఇతను వివరాలు ఏం చెప్పలేకపోతుండు, పొలం దగ్గర పడిపోయిండు. ఇతన్ని లేపి స్థానిక కౌన్సిలర్ అయిన రాకేష్ రెడ్డి గారితో మాట్లాడి చెప్పగా ఆయన సూచన మేరకు మళ్ళీ మా సిఐ గారికి తెలియజేయగా అమ్మానాన్న ఆశ్రమం వాళ్ళతో మాట్లాడి సిఐ గారు చెప్పిన ప్రకారం ఆశ్రమం వాళ్ళకి తీసుకొచ్చి చెప్పడం జరిగింది. ఇతన్ని దగ్గరికి చేర్చుకున్న అమ్మానాన్న ఆశ్రమం సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఒంటిపై మట్టి అంటుకుని దుర్లభంగా కనిపిస్తున్న శ్రీనివాస్కు ఆశ్రమ సిబ్బంది శుభ్రంగా స్నానం చేయించగా మామూలు మనిషిలా మారాడు. అనంతరం ఆశ్రమంలోని వైద్యశాలలో వైద్య పరీక్షలు నిర్వహించి కడుపు నిండా భోజనం పెట్టగా ఆశ్రమంలో ప్రశాంతంగా జీవిస్తున్నాడు. లింగారెడ్డిగూడెంలో అచేతన స్థితిలో కనిపించిన శ్రీనివాస్ సంబంధీకులెవరైనా ఉంటే అమ్మానాన్న అనాథ ఆశ్రమానికి వచ్చి తీసుకువెళ్లగలరు.